చెడిపోనాదండి. మేఘ, నువ్వు నా దానివి. నా శ్వాసలో, నా రక్తంలో, నవనాడుల్లో కలిసిపోయిందా? మేఘ, నీ నవ్వే నా కవిత్వం, నీ అల్లరి నా అనురాగం, నువ్వే నా జీవితం, నువ్వే నా ప్రాణం. ఏనాడు తొలిసారి నా ఎదపైన వాలావో ఆనాడే నన్ను నేను మరిచాను. నా మనసు విప్పి ఏనాడు నీకు తెలియపరుస్తాను. ఎందుకు ఈ నిజాన్ని నీ వద్ద దాస్తున్నాను? నిరీక్షణలో సుఖముందనా, లేక విరహవేదంలో సుఖముందనా? నా ప్రాణంలో ప్రాణం మేఘ. ఇదేనా లేటెస్ట్ మోడల్? బాగుందిరా. రఘు, మీ నాన్న వస్తున్నారు. ఎవరు? చికెనా? కాదు, మీ నాన్న. పట్టుకో, బయలుదేరు బయలుదేరు. బాయ్ రా. బాయ్, వెళ్ళరా. నాన్న ఇలా వచ్చారేంటి? నీతో కొంచెం మాట్లాడాలి. ఇబ్బంది ఏం లేదుగా? చెప్పండి నాన్న. నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? నాన్న తెలుసు, చూశాను. అడగొద్దంటే అడగను, చెప్పాలనుకుంటే. మీరిలా సడన్గా అడిగితే సమాధానం ఎలా చెప్పాలని చూస్తున్నావా? మనం ఏమన్నా తండ్రి కొడుకుల్లో మెలుగుతున్నావా? నేను ఇటు వస్తే నువ్వు అటుపోతావు, నువ్వు అటు వస్తే నేను ఇటుపోతాను. ఒకవేళ నువ్వు ఎదురుపడ్డా నేనే తల వంచుకొని వెళ్ళిపోతున్నాను. నేను నీతో మాట్లాడాలని వచ్చాను, మాట్లాడతాను. నీకెందుకురా ప్రేమ? ఎందుకు ప్రేమ? చేతిలో తుపాకీ, సైకిల్ చైన్, నడువున కత్తి. సంసారిగా బతకాలనుకుని తాపత్రపడేవాడే ప్రేమించాలరా. నేరాలు, ఘోరాలు, కొట్టాటలు, కూనీలు ఈ పనులు చేసేవాడు ఎలా కుటుంబ జీవితం గడుపుతాడు? నువ్వు చెడ్డవాడివని నేను అంటలేదు. నువ్వు మంచివాడివు, చెడ్డవాడివు అప్రస్తుతం. నువ్వు దీనికి తగిన వాడివి కాదు, అంతేరా. ఇప్పుడు నేను మారిపోయాను నాన్న. జేకే దగ్గర నుంచి మారుంటావు, లేదా ఇంకెవరి దగ్గర వెళ్ళి చేరుంటావు, అంతే కదా? నేను చెప్పేది వినండి నాన్న. తను నన్ను మనసారా ప్రేమిస్తోంది. ఎర్రగా బుర్రగా ఉండి కండలు పెంచుకుంటే చూసే ఆడపిల్లలు ప్రేమించక ఏం చేస్తారు మరి? పాపం. మంచివాడా చెడ్డవాడా నెత్తినేమన్నా రాసి అతికించుందా మొహం చూడగానే కనిపెట్టడానికి? నా మాట మీరు నమ్మండి నాన్న. అన్నీ వదిలేస్తానని తనకు నేను ప్రమాణం కూడా చేశాను. ఒక ప్రమాణం చేస్తే నువ్వు మారిపోయావు అనుకుంటానా? ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆ అమ్మాయి సుఖంగా ఉండాలనేరా. పైగా మేఘని శివ ప్రేమిస్తున్నాడు. అవునరా, వాడు ప్రేమిస్తున్నాడు. ఎన్నెన్నో కలలు కంటున్నాడు. ఆ అమ్మాయిని తలుచుకొని కవితలు, పాటలు రాస్తున్నాడు. తను లేదంటే వాడికి ప్రాణాలతో ఉండడరా. శివ ఎవరు? నా కొడుకు, నీ పెంచిన కొడుకు, నా ప్రాణాలు కాపాడిన కొడుకు. వాడు ఇంతవరకు నన్నేమీ అడగలేదురా, అడగడం తెలీదురా. వాడే లేకపోతే నేను ఈ పాటికి చచ్చి కర్మ పూర్తి గవర్నమెంట్ సెటిల్మెంట్ కూడా వచ్చేది. ఇలా చూడు, నువ్వు తప్పుకుంటే రెండు లాభాలు. ఒక అమ్మాయి జీవితం చెడిపోకుండా ఉంటుంది, ఒక పిల్లవాడి జీవితం సంతోషంగా మారుతుంది. నాన్న, దేవుడి పల్లకి మోసేప్పుడు భుజాలు నొప్పుడతాయిరా, కానీ దానివల్ల కొంత పుణ్యం వస్తుంది కదా. అలాగే అనుకుని అమ్మాయిని మర్చిపోరా.